నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే సుల్తానాబాద్లోని బ్యాంక్ కాలనీలో 1,00,000 ఉండ్రాలు 1,00,000 వత్తులతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. नमो विघ्नेश्वराय नमः सिद्धिविनायकाय नमः चिन्तामणये గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు ఊరటనిచ్చాయి. అల్పపీడనంతో కురుస్తున్న వానలు పంటలకు జీవం పోశాయి. ఈ వానలతో రైతన్న ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. నిన్న మొన్నటి వరకు నీళ్లు లేక నెర్రెలు బారిన వరి పంట పొలాలు, చెరువులు జలకలతో సంతరించుకున్నాయి. వర్షాలు పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో, వానుస్తే భూతల్లి సీమంతమాడురో, తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో, పశుల మెడన చిరు గజ్జలు కల్లున బ్రోగేను, గజ్జల మోతల్లో పల్లె పరవశించెను. భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో. వర్షాలు లేక కరెంటు లేక ఎండిపోయిన పొలాలకు ఈ వర్షాలు పడి ఇప్పుడు మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వర్షము సమృద్ధిగా వానదేవుడు కరుణించి మాకు ఈ వాన కొట్టినందుకు చాలా సంతోషం. ఈ దేవుడు కరుణించినందుకు అవి రైతులందరి ముఖాలలో సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లే వానదేవుడు కరుణించాలి. రైతును ఈ ఎంతో ఇబ్బందిలో ఉన్నాడు ఈ రైతు అనే గ్రహించి ఆ వానదేవుడు రైతులందరికీ ఎంతో సంతోషమైన ఈ వర్షం కురిసినందుకు రైతులందరి ముఖాలలో ఆనందం వెలువరుస్తుంది. వానవాడుట్లా మాకు అంతకుముందు మొత్తం పానమే లేకుండే. వానవాడుట్లా కొద్దిగా కర్రలు పచ్చబడ్డం వల్ల కొద్దిగా పానం వచ్చినట్టు అయింది. కొద్దిగా సంతోషమైంది. ఇప్పుడు కొద్దిగా ఖుషిగా ఉన్నాం. ఇక భగవంతుని దయ ఇప్పుడు కొద్దిగా ఖుషి అనిపిస్తుంది అంతే. సుల్తానాబాద్ వ్యవసాయ పరపతి సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులందరూ రుణాలు తీసుకున్న రైతులందరూ అర్హులేనన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. సుల్తానాబాద్ లోని సింగిల్ విండో ఆఫీసులో పాలకవర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మీట్ ది ప్రెస్ లో చెప్పారు. ఒక దినపత్రికలో వచ్చిన వార్తను పాలకవర్గం తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు.
రుణానికి అర్హులేనటని ఒక న్యూస్ రావడం జరిగింది. దాని గురించి ఇవాళ మా పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం జరిగింది. సుల్తానాబాద్ వ్యవసాయ పరపతి సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులందరూ కూడా రైతులే, వారు రుణానికి అర్హులే. ఆ రుణం తీసుకున్న వారందరూ కూడా మాఫీకి అర్హులేనని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆమోదించడం జరిగింది. ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇది సరైనది కాదు, దీన్ని సరిచేయాలని ఖండిస్తూ మేము పత్రికా విలేకరులకు కూడా తెలియజేయడం జరిగింది. 10-15 సంవత్సరాల క్రితం కొద్ది రోజులు క్రెడిట్ లిమిట్ మీద ఇచ్చారు, తర్వాత కబ్జా పానీల మీద ఇచ్చారు, తర్వాత పానీల మీద ఇచ్చారు. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే లోన్లు ఇస్తారు. వారికి అంటే ప్రతి సంవత్సరం మార్చిలో రెన్యువల్ అవుతూ వస్తూ ఉన్నాయి. అలా ఉన్న వారందరూ కూడా రైతులే, వారు రైతులు కాదనడం ఇది సరైనది కాదని మేము ఖండిస్తూ గతంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారానే ఈ యొక్క సొసైటీ నడుస్తున్నది. ఒక పర్యాయము క్రెడిట్ లిమిట్ ద్వారా, ఒక పర్యాయము లోనర్ ఏదైతే ఉన్నదో పానీ నకలు తీసుకొని రావడం, పానీ నకల మీదనే ఇవ్వాలనే గైడ్లైన్స్తోని ఆ రకంగా లోన్ ఇవ్వడం జరిగింది. మరోసారి ఏదైతే భూమి లేని వారికి కూడా మరి లోన్ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి ఏదైతే భూస్వామి దగ్గర కౌలుకు తీసుకొని వారు దున్నుకున్నది ఉంటే వారు కూడా లోనుకు అర్హులే అనేదైతే గవర్నమెంట్ నిబంధన ఉన్నదో ఆ నిబంధనలకు ఆధారంగానే ఈనాడు మరి సొసైటీ లోన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రూపొందించిన గైడ్లైన్స్, నాబార్డు నిర్ణయించిన గైడ్లైన్స్ ఆధారంగానే ఈ యొక్క సొసైటీ రుణాన్ని ఇవ్వడం మరి తీసుకోవడం జరుగుతున్నది. పాస్బుక్లు లేకున్నా కానీ పానీలైనా కౌలు చేసే రైతులకు కానీ 20 సంవత్సరాల నుండి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గుంట భూమి లేని వారికి కూడా లోన్లు ఉన్నాయనేది కరెక్ట్ కాదనేది మా యొక్క అభిప్రాయం. అందుకనే ఈరోజు మా పాలకవర్గం అందరం కలిసి ఏకగ్రీవంగా దీన్ని ఖండించడం జరిగింది. పత్రికలో వచ్చినటువంటి వార్త సింగిల్ విండో ఆఫీసులో అంటే బ్యాంకులో రైతులు కానోళ్లకు రుణాలు మాఫీ చేసిరనే వార్త వచ్చింది. అది చాలా తప్పు. ఎందుకంటే అందరూ రైతులే, అందరికీ భూములు జాగాలు ఉండి అప్పులు తీసుకున్నారు ఆ రోజు. ఇవాళ రైతులు కాదు అనడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళందరూ కూడా రైతులే, రైతులు కానోళ్ళు ఎవ్వరూ లేరు. ఇవాళ రైతులకు ఎంతో మేలు చేస్తుంది సహకార సంఘం. సొసైటీ తరఫున భూమి లేని రైతులకు ఎవరికి రుణాలు ఇవ్వలేదు. భూమి ఉన్న రైతులకే రుణాలు ఇచ్చి వాళ్ళే దీనికి అర్హులైనరు. కాబట్టి దీనికి మేమందరం ఏకీభవిస్తున్నాం. సుల్తానాబాద్లోని గాంధీనగర్ గణేష్ మండపం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో దాతలతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. नमो विघ्नेश्वराय नमः सिद्धिविनायकाय नमः चिन्तामणये సుల్తానాబాద్ కు చెందిన వెలిశెట్టి శివానందం అనే 82 సంవత్సరాల వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు లయన్స్ క్లబ్ రేకుర్తి వైద్యులచే శివానందం నేత్రాలను సేకరించి హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ వల్స నీలయ్య, బురుగు రాజేశం, బుచ్చిరెడ్డి, పల్లా సురేష్, శ్రీగిరి శ్రీనివాస్ పలువురు. సుల్తానాబాద్ మండలం సుద్దాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా మచ్చ సతీష్, ప్రధాన కార్యదర్శిగా అక్కపాక హన్మయ్య, సంయుక్త కార్యదర్శిగా పవన్ కుమార్, ఉపాధ్యక్షులుగా మచ్చ హరీష్, అరపెల్లి గంగాధర్, కోశాధికారిగా ఆవునూరి భూమయ్య, ఆర్గనైజర్స్ గా మచ్చ ప్రభాకర్, అరపెల్లి నవీన్, ఆవునూరి రోషన్ ఎన్నికయ్యారు.